ఇది దొంగ బిల్లు వాడి మాయ బిల్లు వాడిచ్చింది. నేను రామలింగేశ్వర ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి. నేను బండి గుడ్రాల బండి పక్కా బిల్లుతో ట్యాక్స్ ఇన్వాయిస్ వేబిల్తో బండి ఇక్కడ చెక్ పోస్ట్ కాడికి రావడం జరిగింది. వీళ్ళు చెక్ చేయడం జరిగింది. బిల్లు చెక్ చేసిన తర్వాత ఇక్కడ బండి పాస్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి బండి బయలుదేరాక ఎస్ఆర్ గేట్ దగ్గరికి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళాక ఈ బిల్లు ఒరిజినల్ బిల్లు కాదు, వాళ్ళు ఇచ్చిన బిల్లే ఇది. ఈ బిల్లు అనేది వాళ్ళు ఇచ్చిన బిల్లే ఇది. ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ బిల్లు ఇచ్చింది మేము కాదు, ఇది ఫేక్ బిల్లు, మీరు ఫేకుతోని డాక్యుమెంట్తోని మీరు బండ్లు నడుపుతున్నా అని చెప్పి 30 మంది మూకుమ్మడిగా నా మీద దాడి చేశారండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టారు, చంపుతామన్నారు, బెదిరించారు, కత్తులు తీసుకొని పొడిచారు, నా వెహికల్ లాక్కున్నారు, నా ఫోన్ లాక్కున్నారు, నా దగ్గర అమౌంట్ లాక్కున్నారు, భయంకరంగా కొట్టారండి. ఇది మొత్తం ప్రసాద్ చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగిందండి. 1818 ఫార్చునర్ కారు, 9009 కారు, 2 కార్లు వచ్చి 15 మంది ఏఎంఆర్ సంస్థ వచ్చి ఒక్కడి మీద అర్ధరాత్రి 2ంటికి భయంకరమైన నన్ను కొట్టానండి. భయంకరంగా కొట్టాను. నన్ను ఒక్కడిని కొట్టి మళ్ళీ నన్ను లారీలు ఎక్కించుకొని ఇంత రాళ్ళు నేను ఎక్కడ పారిపోతా అని చెప్పి నన్ను బెదిరించి సంపుతామని బెదిరించి, నీ ఓనర్ ఎవరు, నువ్వెవరు, రండి అసలు మీ సంగతి తెలుస్తాం, మీరా మేమనేది మూకుమ్మడిగా దాడి చేశారండి. ఈ దానిని తీవ్రంగా ఖండిస్తున్నా, నాకు న్యాయం జరగాలి. నా పేరు చైతన్య అండి. నేను పల్నాడు జిల్లాలో ఒక గ్రానైట్ ఇండస్ట్రీని నడుపుతున్నాను. మేము 3 నెలల నుంచి గవర్నమెంట్ పోర్టల్ ఆఫ్ చేసింది. సో బిల్లులు అనేది ఏమీ రావట్లేదు ఆన్లైన్లో. మేము అనేది బిల్లులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ప్రైవేటు వాళ్ళు ఏఎంఆర్ సంస్థ అనేది ఒక సంస్థ వచ్చింది. ఏఎంఆర్ సంస్థ అనేది మేము ఆన్లైన్లో అమౌంట్ కట్టి బిల్లులు ఆన్లైన్లో అమౌంట్ కట్టి మేము తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మా పోర్టల్ అన్నీ బ్లాక్ చేయించి వాళ్ళు దొంగ బిల్లులు పెట్టి వాళ్ళ బిల్లులతోనే అమ్మాలి, ఫ్యాక్టరీలన్నీ మాకు అనుసరణలో నడవాలి, మేము చెప్పిందే జరగాలి, ఎవరైనా కానీ ఎదిరితే ఇలా మేము గూండాయిజం చేస్తామని రాత్రి ఒక సదరు ఫ్యాక్టరీలో సూపర్వైజర్ని, ఒక లారీ డ్రైవర్ని దారుణంగా కొట్టారు. అర్ధరాత్రి 2ంటప్పుడు ఏఎంఆర్ సంబంధించిన ప్రసాద్ అనే వ్యక్తి వచ్చారు. అలానే కొంతమంది గూండాలను తీసుకొని వచ్చి లోకల్ గూండాలను కూడా తీసుకొని వచ్చి ఏఎంఆర్ వాళ్ళు దౌర్జన్యం చేసి ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి పొద్దున్నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి, ఇలా అయితే మేము గ్రానైట్ వ్యాపారం ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు భయాందోళనతో ఉన్నారు. మేమందరం కూడా బిల్లు మీద ఒరిజినల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి మేము బిల్లు మీద చేసుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. ఈ ఏఎంఆర్ అనేది ఒక పెద్ద దొంగ సంస్థ. ఈ సంస్థకి ఏదైనా కానీ కుదిరితే కాంట్రాక్ట్ రద్దు చేసి మాకు విముక్తి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక సమస్య ఏంటంటే పక్కన మనకు ప్రకాశం ఉంది. ప్రకాశం బోర్డరు మన పల్నాడు బోర్డరు 2 ఒకటి. అక్కడేమో ఏఎంఆర్ వాళ్ళు వాళ్ళే వితౌట్, మేమే ఇటు నుంచి బోర్డర్ నుంచి పోయాయి మాయి వితౌట్లు అని చెప్పి వాళ్ళని వితౌట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని పంపిస్తున్నారు. మా వాళ్ళని మేము కూడా వితౌట్లోనే చేయాలని చెప్పి వాళ్ళు మా బళ్ళు ఆపి బలవంతంగా ఫ్యాక్టరీ ఓనర్లను కొడుతున్నారు. దీని గురించి ఏదైనా కానీ గవర్నమెంట్ గట్టిగా చర్య తీసుకొని ఏఎంఆర్ వాళ్ళని ఇక్కడి నుంచి విముక్తి కల్పించాలని ఫ్యాక్టరీస్ తరఫున అందరికీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ మేము నమస్కారం చేసి తెలియజేసుకుంటున్నాం.